నమోస్తుతే भारत माता की जय, जय श्री राम, जय श्री राम। అదే వేరే కులం ఎన్నో రకాలుగా చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తారు అంటే వాళ్ళని ఎక్కించుకోపోకుంటూ మధ్యలో కొట్టుకుంటూ తిట్టుకుంటూ చేస్తారు. ఈ ఒక వారం 10 రోజులు రెడ్డి సంఘం అధ్యక్షుడు ఈ యొక్క శ్రేష్ఠాబ్ది ఉత్సవాలను ప్రతి ఒక్క మండలంలోనూ ప్రతి ఒక్క ప్రఖండంలో కూడా మనమంతా కూడా జరుపుకుంటున్నాము. మరి ఈ విశ్వ హిందూ పరిషత్తు ఎందుకు ఆవిర్భవించింది అంటున్నారు, 60 సంవత్సరాలు అయింది అంటున్నారు. మరి విశ్వ హిందూ పరిషత్తు ఎందుకు ఆవిర్భవించింది? విశ్వ హిందూ పరిషత్తు ఎందుకు ఆవిర్భవించింది? మనకు 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చింది కానీ 1964 వరకు కూడా స్వాతంత్రం వచ్చినా హిందువులకు మాత్రం స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి కానీ హిందువులకు స్వాతంత్రం రాలేదు. హిందువుల యొక్క ఇబ్బందులు, మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క హిందుత్వం గురించి ప్రతి ఎవరు కూడా పట్టించుకోకుండా ఈ కులాలు అనేటువంటి విడదీసి మనను పాలించి మరి అది వరకు బ్రిటిష్ పాలన ఏ విధంగా ఉందో మరి స్వాతంత్రం వచ్చినాక కూడా మనకు అదే విధంగా ఉంది. హిందువులకు న్యాయం అంటూ జరగలేదు. కాబట్టి మరి హిందువులకు న్యాయం జరగాలి. హిందువులు అణచివేతకు గురవుతున్నారు. మరి ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో మరి గోల్వల్కర్ గారు, చిన్మయానంద స్వాముల వారు అక్కడ ఈ విశ్వ హిందూ పరిషత్ అనే ఒక సంస్థను స్థాపించి ఈ హిందువులకు జరిగేటువంటి యొక్క అన్యాయాల్ని అరికట్టేందుకు మరియు గోమాతలను కూడా వధిస్తున్నారు. అనర్గళంగా ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క ఇటువంటి గోమాత వధలు మరియు మాంస విక్రయాలు చాలా వరకు జరుగుతున్నవి. మరి మహిళలపై అణచివేతలు మరియు ఎన్నో విధాలుగా ఈ విశ్వ హిందూ పరిషత్తులో ఈ యొక్క వీటన్నిటిపైన కూడా అన్నిటిని కూడా ఒక కొలిక్కి తీసుకురావాలనే ఉద్దేశంతో మనకు అక్కడ విశ్వ హిందూ పరిషత్తు ఆవిర్భావము జరిగింది 1964. మరి కృతయుగంలో ఆనాడు ప్రహ్లాదుని రక్షించడానికి మరియు ధర్మాన్ని రక్షించడానికి ఏ విధంగా అయితే ఆ రోజు ఇందుగలడందు లేడని సందేహం లేదు, ఎందెందు వెతికి చూసినా అన్నం తేగలడు చక్రి అని చెప్పి ఆ భగవంతుడు ప్రతి ఒక్క అణువుల భగవంతుడు ఉన్నాడని చెప్పి చెబుతూ ఆ యొక్క నరసింహస్వామి అహోబిలంలో వెలిసి ఆ యొక్క ధర్మాన్ని కాపాడినాడు. మరి అదేవిధంగా త్రేతాయుగంలో రామావతారము ఒక మానవ అవతారంగా
జన్మించి మానవుడిగా జన్మించి మానవుడు ఏ విధమైనటువంటి యొక్క కష్టాలు పడుతుంటాడో అటువంటి కష్టాలను తానే స్వయంగా పడి మరి సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకొని పోయినప్పుడు ఒక మామూలు మానవులాగా విలపించినటువంటి యొక్క రాముడు మరి అతడు శక్తినంతా మరి అరణ్యవాసంలో ఉండి ఆ యొక్క రావణాసురుడి మీదకి యుద్ధానికి పోయినప్పుడు ఆయన ఏమన్నా తండ్రికి సైన్యాన్ని పంపించమని చెప్పిండా చెప్పలేదు ఆయనే సమకూర్చుకున్నాడు.